ఈ స్కామ్ వెనక ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇవన్నీ స్క్రిప్ట్ ఎవరో ఉంటారేమో అనిపిస్తా ఉంటది ఈ మధ్య కాలంలో ఈ స్కాములు చూస్తా ఉంటే. మొన్న లిక్కర్ కుంభకోణం వ్యవహారం 3,500 కోట్లకు పైగా జరిగింది అనేది, దాని వెనక ఎంత స్క్రిప్ట్ నడిపారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనేది అంతా తెలిసిందని. ఇప్పుడు నకిలీ లిక్కర్ స్కామ్ వ్యవహారం, ఇది లిక్కర్ స్కామ్ అనడానికి లేదేమో, నకిలీ లిక్కర్ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఓపెన్ గా దొరికేసిన ఇప్పుడు ఆ A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా విడుదల చేసిన ఆ వీడియో బయట చూస్తే ఇది కూడా ఒక స్క్రీన్ ప్లేనా అనే డౌట్ అయితే రాకమందు. వాస్తవం అయితే ఓకే, నిజంగా జోగి రమేష్ వెనకుండి నడిపించారనో, ఆయనే వెనకుండి తయారు చేయించి తెలుగుదేశం పార్టీని బదనాం చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఉపయోగించుకొని ఆ వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రికి సపోర్ట్ చేశానని చెప్తున్నారంటే దాని వెనక నిజంగా మరి ఎంత స్క్రీన్ ప్లే నడిచిందో, నిజంగా వాస్తవం ఉందో ఇదైతే ప్రజలకు తెలియాలి. ఇందులో ఎలాంటి ఆరోపణలు చేయడానికి వెళ్ళాలి, దాని మీద చర్చిద్దాం. అంతకంటే ముందు ఒకసారి ఆయన మాట్లాడిన మాటను ఒకసారి వినిపించేద్దాం. మళ్ళీ ఇందులో మీరు సొంతంగా చెప్పారు, ఆయన ఇలా చెప్పాడు అనే కామెంట్లు వస్తాయి కాబట్టి ఒక్కసారి ఆయన మాటలు వినిపించేద్దాం. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అయిపోయింది సార్, ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం ప్రదర్శాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి వేరే పెట్టాను సార్. నేను ఎప్పుడేం పక్కన అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్ వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల బాగా సిద్ధాన్ని అక్కడ పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద. ఓకే, తర్వాత ఎలాగ తయారు చేశారు ఏంటంటే అందరూ వినే ఉంటారు సార్, ఒకసారి వినిపించాను అంతే సార్. అయితే ఇందులో చాలా డౌట్సే వస్తున్నాయి. ఈయన చేతులు కట్టుకుని కూర్చొని చెప్పడం చూసిన, జోగి రమేష్ పేరు ఇప్పుడు తీసుకురావడం, అది కూడానంట ఈ ఇలా నకిలీ లెక్కర తయారు చేసేసి తెలుగుదేశం పార్టీ మీద మనం బుర్ర జల్లేద్దామని జోగి రమేష్ గారు చెప్తే ఎక్కడో ఉన్న ఆయన, ఇంతకుముందు చేసి మానేసిన ఆయన, ఈయన జనార్దన్ రావు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఎపిసోడ్? బేసిక్గా ఒకటి ఏంటంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే పోయి ఉండేది. దీన్ని ఆ పేపర్ల మీదన వైసీపీ అని రాసుకుంటున్నారు కదా, ఆ రోజునే చెప్పి నేను ఆంధ్రజ్యోతి రాసిన దాని రోజునే ఫస్ట్ రోజునే దీన్ని డైవర్ట్ చేస్తే, ఇది వీళ్ళని సస్పెండ్ చేసిన రోజున డైవర్ట్ చేస్తా, అటు పక్కకి రాసిన రోజునే చెప్పా. అదేదో పేపర్లో ఇట్లాగే రాసుకుంటారు, అది రాసుకుంటే పోయి ఉండేది. రోజు కూర్చుని ఏది ఆఫ్రికా లేకపోతే అంటార్కిటికా లేకపోతే రష్యాలోని అమెరికాలో కూడా వీళ్ళే లిక్కర్ డాన్స్గా చేస్తున్నారని చెప్పుకుంటే సరిపోయింది. అట్లా రాసుకుంటే పోయేది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇదివరకటి రోజుల్లో ఒక ఎథికల్ ప్రాక్టీసెస్ అనేది ప్రతి మనిషిలో ఉండేది. ఆ ఎథికల్ ప్రాక్టీసెస్లో ఎదురువాడు తప్పు చేస్తున్నప్పుడు ఏంట్రా నువ్వు అట్లా మాట్లాడతావు, తప్పు కదరా అని మాట్లాడేవాళ్ళు పబ్లిక్. అది మన తాత ముత్తాతల దగ్గర నుంచి నడిచింది, మన నాన్నల దాకా నడిచింది. మన తరానికి వచ్చేటప్పటికి ఒక దరిద్రపు భవిష్యత్తు ఎట్లా తయారైపోతుంది అంటే మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం, భవిష్యత్తు ఇంకా దరిద్రంగా తయారవుతుందేమో. ఏంటంటే ఒక తప్పుని కవర్ చేయడానికి దబాయించి మాట్లాడటం ఒక ఎత్తు, ఆ తప్పుని కన్విన్సింగ్గా ఎలా చెప్పాలి ఒప్పుగా అని చూపించేటటువంటి ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్కరు లేకపోతే సిగరెట్లు సినిమాల్లో ఇదివరకటి రోజుల్లో హీరోలు మందు దాగి నాశనం అయిపోతే చివరికి హీరోయిన్ గారిని చూసిన తర్వాత లేదా హీరోయిన్ ఏ రేప్ చేసినో ఏ మర్డర్ చేసినో హీరోయిన్కి ఏదో అన్యాయం జరిగితే ఆ హీరోయిన్ నిలదీస్తే అప్పుడు వీడిలో పశ్చాత్తాపం ప్రారంభమైతే, చుట్టుపక్కల కూడా చేదరించుకున్నాక పశ్చాత్తాపం ప్రారంభమైతే అప్పుడు వీడిలో మార్పు వచ్చి మద్యం నుంచి దూరం అయ్యి మారతాడు. అది పాత హీరోలు. ఇవాళ హీరోలే ఏది చిరంజీవులు లేకపోతే
కృష్ణలు వీళ్ళందరూ అట్లాంటి పాత్రతో మనం అది ఎథికల్ గా ఫీల్ అయ్యాం. ఓహో మద్యం తాగడం తప్పని. ఇప్పుడు ఆ సినిమాల్లో సిగరెట్ తాగడం అనేది సరదా, తాగని వాడు వెధవ. అలాగే మద్యం తాగడం అనేది సరదా. అది కోపం వచ్చినప్పుడు తాగాలి, కోపం రానప్పుడు తాగాలి, కష్టం వచ్చినప్పుడు తాగాలి, సంతోషం వచ్చినప్పుడు తాగాలి. మరి ఎప్పుడు తాగకూడదో తెలియదు. తాగు తిను, దానికోసం నువ్వు ఎలాంటి వెధవ పనైనా చేయి, ఎలాంటి విచ్చలవిడి బతుకైనా బతుకు, ఎలాంటి అక్రమంగా అయినా సంపాదించు. అక్రమంగా సంపాదిస్తే తప్పేంటి అనేటటువంటి వాదనల్ని ఈ సినిమాలు వీటిలో మోరల్ ఎథిక్స్ లో తీసుకొస్తున్నారు. అవి చూసి అసహించుకుంటుంటే ఇప్పుడు అది ఆల్రెడీ మనలో జీర్ణించుకుపోయినట్టుంది. అందుకు అనుగుణంగా ఇది జనం ఏమనుకుంటారో అని ఏమి ఫీల్ అవ్వట్లేదు. మేమేదనుకుంటే అదే అనుకుంటారులే అని ఫీల్ అవుతున్నారు. మేము అనుకున్నదే వాళ్ళు అనుకునేలా ఫీలింగ్ క్రియేట్ చేయగలం మేము అనుకుంటున్నారు. ఎవడు వృత్తిలో వాడు ఉంటాడు, ఎవడు వ్యాపారంలో వాడు ఉంటాడు, ఎవడు ఉద్యోగంలో వాడు ఉంటాడు. వాడికి ఫ్రంట్ పేజీ బ్యానర్లో ముందు వచ్చింది లిక్కర్ కుంభకోణం, ఇవాళ మనకి నెగిటివ్ మైలేజ్ వచ్చింది, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఎట్లాగా? అర్రే కాదంటారా, అదంతా కూడా వైసీపీ వాడే చేసుకునేవాడు అంటారా, జగన్ గారు సౌత్ ఆఫ్రికాలో చేసుకునేవాడు అంటారా, ఇక్కడ చేసుకున్నా అంటే ఒక తెలుగుదేశం అభిమాని, ఒక తెలుగుదేశం కార్యకర్త వీళ్ళు రేపు డిఫెన్స్లో పడకుండా వాళ్ళకి కౌంటర్ ఏమి ఇవ్వాలి, మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళ నాయకులు ఏం మాట్లాడాలి అనడానికి వీళ్ళు ఒక పిక్చరైజ్ చేసేస్తున్నారు, కొత్త పిక్చరైజ్ మార్చేస్తున్నారు. కాకపోతే అది ఇప్పుడు కొన్నేళ్ళు పోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొన్నాళ్ళు పోతే వీళ్ళు నిజంగా రేపు పొద్దున ఏదైనా చేసినా కూడా, నిజంగా ఏదన్నా అసలు దొంగని పట్టుకున్నా సరే జనం నమ్మరేమో అనిపిస్తుంది. అంతే కదా, జనం నమ్మరు నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి కథలు చూశాక ఇప్పుడు వీటిట్లలో ఎవరిని నమ్మించాలి? తెలుగుదేశం కార్యకర్తకి సంతృప్తి, వాళ్ళు ఏం తిట్టాలో జగన్ తిట్టడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. వాళ్ళని ఇది చూపించకపోయినా వాళ్ళు తిడతారు కదా. తెలుగుదేశం సింపథైజరు వాళ్ళు, నువ్వు చూపించకపోయినా జగన్ చెడ్డోడు అని అంటారు కదా. ఇప్పటిదాకా వాళ్ళు నిన్ను చూసి గర్వపడ్డారు. ఏమని? మావాడు చూడండి, మా వాళ్ళు ఉన్నా సరే లోపలేశారు, ఇది మావాడి గొప్పతనం అన్నారు. గుడ్, మనం కూడా అదే అన్నాం. వైసీపీ అట్లాంటి వాటిట్లో ఫెయిల్ అయ్యింది, వీళ్ళు సక్సెస్ అయ్యారు. అంతవరకు ఆ లెవరేజ్ మెయింటైన్ చేసి ఉండాలి, ఆ మైలేజ్ మెయింటైన్ చేసి ఉండాలి. తప్పు చేసింది మనోడైనా సరే అన్నోడు. ఇప్పుడు కృష్ణ యాదవ్ లాంటి వాడిదైనా మనం మాట్లాడుకున్నాం కదా, తప్పు చేసినప్పుడు తప్పుని వెనకేసుకురావడం కాకుండా తప్పు చేసినోడు మావాడైనా యాక్షన్ తీసుకుంటున్నాం అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అప్పట్లో అదేదో సోషల్ మీడియా అతను భారతి గారి గురించి తిట్టినప్పుడు ఇట్లాంటి అనుకుంటే వెంటనే రిలీజ్ చేస్తారు. అతనికి మీద ఎవరో మాట్లాడని వేరే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో ఉంచారు. సరే, అదేదో చిన్న ఇష్యూ, లేకపోతే ఏది డైవర్షన్ అనుకో, ఇది అట్లా కాదు, పెద్ద ఇష్యూ. ఇప్పుడు జనార్దన్ రావు అనేవాడు తెలుగుదేశం కార్యకర్త కాదా, నాయకుడా కాదా? జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడా లేదా? వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం సౌత్ ఆఫ్రికాలో నడుపుతున్నారా లేదా? వీళ్ళిద్దరిని పట్టుకున్నది అనుకోకుండా నేను ఆ రోజునే నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఆ ఎక్సైజ్ వాళ్ళు తెలియక రైడ్ చేసినట్టున్నారు ముందేగా, లేదా రైడ్ చేసినప్పుడు తొందరగా మీడియాకి లీక్ చేశారు వాళ్ళు. మీడియాకి రిలీజ్ చేయకుండా ఉంటే కనుక అదంతా ఆ రోజుతోనే కంట్రోల్ అయిపోయి కవర్ చేసేసేవాడు. ఇప్పుడు మనకున్న కొత్త సిస్టమ్ ఏంటంటే చాలా మందికి అర్థం కాంది, చాలా మందికి తెలియంది. చట్ట ప్రకారం మనం కొన్ని మార్పులు చేసాం. ఇప్పుడు వీళ్ళు అంటుంటారు చూడండి, రేషన్ బియ్యం రేపు పొద్దున మీరు ఒక 3 ఏళ్ల తర్వాత అడిగారు అనుకోండి, రేషన్ బియ్యం ఏంటని చెప్పి, మేము 1,00,000 లారీలు పట్టుకున్నాం ఇదిగో అని చూపెడతారు. ఆ లారీలకు ఏం పెట్టారో తెలుసు చట్టం, పెనాల్టీ వేసి వదిలేయాలి, అంతేగాని వాళ్ళని ఇదివరకు మళ్ళీ లారీ సీజ్ చేయడానికి లేదు, ఇసక్కైనా లారీ సీజ్ చేయడానికి లేదు, పెనాల్టీ వసూలు చేయాలి. అది కూడా ఎంత, ₹1 నుంచి 10,000 రూపాయల లోపు వసూలు చేయాలి అంతే, అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదు. కాబట్టి రేపు పొద్దున కోర్టులు అడిగినా, అంటే వీళ్ళు కోర్టులకు కూడా భవిష్యత్తులో కోసం ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు ఎవడన్నా పిల్లు వేసాడు, ఇసుక విపరీతంగా తింటున్నారండి, డబ్బులకి అమ్ముకుంటున్నారండి అని చెప్పేసి అవునా అని కోర్టు నోటీస్ ఇస్తుంది. అవునండి మేము పట్టుకున్నాం అట్లాంటి వాళ్ళని, అట్లాగే చట్టబద్ధంగా జరుగుతుందని చెప్తారు. ఏది ఆధారాలను అడుగు, ఎదుగోండి మేము ఇన్నిటి మీద వేసాం, చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నాం, చట్ట ప్రకారం మొదటిసారి ₹1 పెనాల్టీ ఇచ్చు, ఆ తర్వాత ₹5 ఇచ్చు, 100 ఇచ్చు, 1000 ఇచ్చు, ఇట్లా. ఇదే వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళదైతే ఎక్కువ పెనాల్టీ వేస్తారు, మన వాళ్ళదైతే కనుక తక్కువ. ఇట్లాగా ఒకటి అక్కడ నడుస్తోంది. బియ్యానికి సంబంధించి నడిచిపోతుంది. ఇప్పుడు బియ్యం అందరూ జనాలు తినేస్తున్నారా? లేదు కదా. అంతకుముందు పట్టుకున్నప్పుడు అది వైసీపీ వాళ్ళది, ఇప్పుడు అదే వ్యాపారం జరిగితే లేదు అసలు కంట్రోల్ అయిపోయింది, నమ్మాలి జనం. ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ఏమైపోయింది, లిక్కర్ది మేబీ ఆ ఎక్సైజ్ వాళ్ళు తొందరపడి బయటికి రిలీజ్ చేసినట్టున్నారు. దాంట్లో చూడండి విశేషం, పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు. ఆవిడ సరిగ్గా
చెక్ చేయట్లేదని. పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు. బిందు ఏదో ఉంది ఆవిడ లేడీ, ఆవిడని సస్పెండ్ చేశారు. పట్టుకున్నది ఆవిడ ట్రేస్ చేసి ఆవిడనే సస్పెండ్ చేసి పడేశారు. ఆవిడ నేతృత్వం బృందమే పట్టుకుంది, ఆవిడని సస్పెండ్ చేశారు. అది ఒక ఎత్తు. అదేమంటే ఇంతవరకు నువ్వు కనిపెట్టలేకపోయావని. అసలు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని? ఇంటెలిజెన్స్ లేకపోతే కనుక ఎక్సైజ్ సంబంధించినట్టు ఉన్నతాధికారులు. ఇక్కడ దాకా జరుగుతుంది. అది అయిపోయింది, అక్కడతో ఒక ఆస్పెక్ట్ క్లోజ్ అయిపోయింది. అంటే కక్ష తీర్చేసుకున్నారు. సెకండ్ ఆస్పెక్ట్ ఏం చేయాలా అంటే కొన్ని రోజులేమో ఇట్లా తీసుకొచ్చారు, మావాడైనా సరే వదిలేదు. కానీ అది జనంలోకి ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణం ఇష్యూని హైలైట్ చేద్దామంటే జనంలో అది పోయింది. అది పెద్ద డ్రామా అనేది అర్థమైపోయింది. రెండోది దీని ముందు చూస్తే అక్కడ ఏంటి, మీరు ఆరోపిస్తున్నారు, ఇక్కడ ఒరిజినల్ గా పట్టుబడింది కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. దీన్ని కవర్ చేయాలంటే ఏంటి అని ఆలోచించినప్పుడు ఇక లాభం లేదు అన్నప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. తెర మీదకి తీసుకొచ్చి ఎక్కడైనా సరే మర్డర్ జరిగితే పోలీస్ తీసుకెళ్లాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అలా కాకుండా మర్డర్ జరిగితే దీని మీద సిట్ వేస్తానని మొన్న ఏదైతే తమిళనాడులో చేశారో లేకపోతే మన తిరుపతి చేశారు, ఎవరు క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ అంటే లేదు. ఇక్కడ కూడా దేర్ ఇస్ నో క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ. సిట్ అంటే కూర్చోవడం, ఆ కేసు కూర్చోబెట్టాలంటే సిట్ వేస్తారు. అధికారులు అంతా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కూర్చోబెడతారు కేసు. ఇందులో ఏం తీసుకొచ్చారు, ఇప్పుడు అతను వచ్చాడు. ఇప్పుడు అతను ఏంటి 4-5 రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాడు, దీని వెనకాల కుట్ర ఉంది, నేను వచ్చాక బయట పెడతానన్నాడు. శుభ్రంగా వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలి, అది నాకు సంబంధం లేదు, జోగి రమేష్ అని సౌత్ ఆఫ్రికాలో నుంచి మాట్లాడించాలి. అప్పుడు మాట్లాడించి నేను వచ్చి లొంగిపోతాను, మిగతా వివరాలు చెప్తానని చెప్పాలి. కొంచెం స్క్రీన్ ప్లే రాసే వాళ్ళలో కొద్ది తేడా ఉంది, లేట్ అవుతుంది. లేదు ఆ మొక్క చెప్పమంటే అతను రానంటాడేమో. స్క్రీన్ ప్లే రాసే వాళ్ళకి కూడా ఇన్పుట్స్ రావాలి కదా, ఎవరి పేరు పెట్టాలి అది. తర్వాత వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో దిగ్గానే అరెస్ట్ అన్నది అన్ని మీడియాలు చూసి 24 గంటలు 48 గంటల్లో అంటే 24 గంటల్లోనే ప్రొడ్యూస్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆదివారం లెక్క ఇవి ఉన్నాయి కదా, అందుకని గ్యాప్ వచ్చింది. అప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో పోలీసుల చేతిలో ఉంటారు జైలుకి పంపించే ముందు. ఆ టైంలో తీసినట్టున్నారు ఈ వీడియో. అతను ఏ షర్ట్ లో వచ్చాడో అదే షర్ట్ లో ఉన్నాడు అక్కడ. విచిత్రం ఏంటంటే జర్నలిస్టుల పని పోలీసులు చేశారు ఇప్పుడు. దాంట్లో ఆయనకు అడిగిన ప్రశ్నలు, ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఇదంతా. ఇప్పుడు ఈ కేసులో మేబీ ఇతనికి ఏమని హామీ ఇచ్చి ఉంటారంటే కేసు వీగిపోతుంది. ఎందుకు, ఈ ఒక్క వీడియో ఆధారంగా రేపు కేసు కొట్టుకుపోతుంది. రేపు కోర్టులో హైకోర్టుకి పోయారనుకోండి, ముందే నువ్వు చెప్పేశారు కదా ఇది బయటికి, ఇంకేముంది కేసు అక్కడ. రేపు పొద్దున భవిష్యత్తులో కేసు నిలబడకుండా ఇది ఇప్పుడు రేపు పొద్దున అంటే తమ వాళ్ళని కాపాడేసుకున్నారు ఇంటర్వ్యూ ద్వారా. పోలీస్ కస్టడీలో ఉండగా అతను ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే దీనికి ఇంకా ఆధారాలు ఏమో అవసరం ఉండవా? ఏది ఇప్పుడు జోగి రమేష్ చేయమంటే నేను చేసేసాను, ఇంకా ఆ వాంగ్మూలం సరిపోదు. నేను అంటోంది అది కాదు, అది ఎట్లాగూ కేసుకి చెల్లుబాటు కాదు. ఇప్పుడు ఆ లెక్కర కేసులో ఏది నోట్స్ 161, 164 స్టేట్మెంట్ల టైప్ లో నడుస్తుంది. దీంట్లో నేను అంటున్నది ఏంటంటే ఈ కేసులో ఇతన్ని కూడా బయటికి రక్షిస్తామని చెప్పే పాయింట్ తో అతను ఒప్పించినట్టున్నారు ఆ మొక్క. ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏంటి, పోలీస్ కస్టడీలో ఉండగా ఇచ్చినటువంటి బయట లేదా అతని స్టేట్మెంట్, సెల్ఫీ స్టేట్మెంట్ కాదు, పోలీస్ కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్న, ఆ సమాచారము దాని ఆధారంగా అదేంటి మనం ప్రైమా ఫేసి అంటాం, దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయాలి పోలీసులు. చేసి ఆ జోగి రమేష్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నటువంటిది చూడాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఇది బయట పెట్టారంటే అర్థం ఏంటి? చాలా కేసులు ఇలాగా ఇవి ఇంట్రాగేషన్ అనుకుందాం, పోనీ విచారణ, ఇలాంటి వీడియోలు ఎప్పుడు బయట పెట్టారు. చాలా పెడితే కేసు అసలు పెడితే కేసు క్లోజ్ అయిపోయింది. ఇది ఎలాగ వచ్చింది, కావాలనే చేశారంట. కేసు పీగిపోవాలి, జగన్ మీదకి పోవాలి, వైసీపీ మీదకి పోవాలి, ప్రజలకు ఒక దెబ్బకి 2 పెట్టలు. అదే ప్రజలకు తెలియడం కోసం అంతే, టీడీపీ సంబంధం లేదు, వైసీపీ వాళ్ళే చేయించారు. తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం అభిమానిని సంతృప్తి పరచడం నెంబర్ 1. రెండవది వైసీపీ వాళ్ళని భయానికి గురి చేయడం. ఇప్పుడు ఇంత ముందు లెక్కర్లో వాళ్ళకి ఏ పాత్ర లేకపోయినా భయభ్రాంతులకు గురి చేయగలిగారు కదా. ఇప్పుడు దీంట్లో భయభ్రాంతులకు, అప్పుడు సింగయ్య కేసులో భయభ్రాంతులకు గురి చేయడం అనే కాన్సెప్ట్ ఇక్కడ కీ పాయింట్. వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ గబక్కన దీని మీద ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఎందుకు వచ్చిన పెంట మనకి అనేటటువంటి భయం ఉంటది కదా వైసీపీ. అంటే నిరంతరం వైసీపీ వాడిని వణికిస్తా ఉండాలి. రెండో వైపున జరిగేటటువంటి వాటిట్లని మనం అదుపు చేయలేకపోతున్నాం, మన వ్యవస్థలు మన చేతుల్లో లేవు.
ఇక వాటిని ఇదివరకు ఏంటంటే జగన్కి చంద్రబాబుకి 14 నుంచి 19 కానీ 19 నుంచి 24 మధ్యన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ ఉన్నాయి. కానీ ఇదివరకటికి మళ్ళీ ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్ట్ మానిటరింగ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు రాజకీయ స్వార్థాలకు వాడుకున్నారు కానీ వాళ్ళని ఇన్వెస్టిగేటివ్ యాంగిల్లో ఎదిగేలా చేయలేదు. దాంతో విరక్తి చెంది దెబ్బతిన్నారు వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఇక ఆ వ్యవస్థ చచ్చిపోయింది ఓ రకంగా. ఇదివరకు ఎక్కడేం జరుగుతుందో ఇమీడియట్ గా డిపార్ట్మెంట్కి వచ్చే ఫీడ్బ్యాక్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ మోటివేటెడ్ అంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన దరిద్రం ఈ పద్ధతిలో తయారైపోయారు. ఇవాళ రోజున ఇక నిఘా వ్యవస్థ చచ్చిపోయింది. నిఘా వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో ఈ నాయకులకి ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో తెలియదు. ఈ నేరాలు బయటపడినప్పుడు ఇక ఇప్పటిదాకా ఏంటంటే ఆ పార్టీ వాళ్ళ మీద పత్రికలు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీడియా రాసుకొచ్చింది, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీడియా రాసుకొచ్చింది. ఇదిగో వాళ్ళు అన్నది అప్పుడు కవరేజ్ చెప్పుకోలేకపోయారు, కవరింగ్ చేసుకోలేకపోయారు. ఈ ట్రిప్ కొంచెం అడ్వాన్స్ అయ్యారు. అడ్వాన్స్ ఏంటంటే ప్రతిదీ కూడా డైవర్ట్ ఎట్లా చేయాలి, ఇష్యూ వైపు నుంచి డైవర్ట్ చేశాడు. అది కూడా శత్రు వైపుకి తీసుకెళ్ళిపోవడం. అయితే ఇది మొదట్లో బాగుంది. లిక్కర్ కేసు అక్కడి నుంచి దెబ్బతింటోంది. ఫస్ట్ అక్కడ వెంకటేశ్వర స్వామి సాచి కొట్టాడు దెబ్బ లడ్డు వ్యవహారంలో ఏంటి అన్నటువంటి. లేకపోతే జగన్ లోపలేసేస్తాం. ఆ తర్వాత అదేది ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోవడాలు, తర్వాత వరదలకి పల్నాడు ముంచైపోయారు. ఇట్లాంటి అసలు ఇలాంటి ప్రపంచంలో ఇట్లాంటి వింతలు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు 9 తలాల రాక్షసుడు. ఈ రాక్షసుడికి ఎంత శక్తులు ఉన్నాయంటే ప్రభుత్వానికి లేనంత శక్తులు ఉన్నాయి. ఎంత స్థాయి అంటే ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇంకో 25 ఏళ్ళు తామే అధికారంలో ఉంటానంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆఫ్టర్ ఆల్ 3 కోట్లకు కొనేశాడు జోగి రమేష్. ఆఫ్టర్ ఆల్ 3 కోట్లకి 9 రాబోయే 15 ఏళ్ళు, ఇప్పుడు 3.5 ఏళ్ళు లెక్కెత్తే 18.5 సంవత్సరాలు అధికారంలో ఉండబోయేటటువంటి పార్టీని బద్నాం చేయడానికి కేవలం 3 కోట్లు పడేసి, అది కూడా ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడే కల్తీ లెక్కర్ తయారు చేసి డబ్బులు సంపాదించుకుని, కానీ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డటువంటి జనార్దన్ రావు ఆ ఆర్థిక ఇబ్బందులు పరిష్కరించుకోవడం కోసం అది కంట్రోల్ అయిపోయేటప్పటికి బెల్ట్ షాప్ ఉండి కంట్రోల్ అయిపోయిందంట, పర్మిట్ రూమ్ ఉండి కంట్రోల్ అయిపోయిందంట, బార్లలో లూజు లెక్కర్ పెట్టినా కంట్రోల్ అయిపోయిందంట. అప్పుడు చాలా కంట్రోల్ అయిపోతే ఈ కంట్రోల్ మధ్యలో వచ్చి తను నకిలీగా చేస్తే అది బద్నాం చేయడానికి మీడియాతో మాట్లాడి పాపం ఎక్సైజ్ అధికారులు అందరూ ఎదవలు, వాళ్ళందరూ ఇప్పుడు ఈ జోగి రమేష్ మాట అంటున్నారు. పాపం కొల్లు రవీంద్ర గారి మాట వింటలేదు. ఇప్పుడు ఈయన కూడా జనార్దన్ రావు కూడా వైసీపీ మనిషిని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకే మరి జోగి రమేష్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో జోగి రమేష్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ ఫ్రెండ్షిప్ టైంలో అప్పుడు కల్తీ లెక్కర్ అమ్మేవాడు. జగన్ టైంలో అమ్మేశారు, తయారు చేసి అమ్మేసేవాడు, మేబీ ఇప్పుడు ఈ లెక్కర్ లో కూడా అది రాస్తారేమో అతన్ని. జనార్దన్ రావుని మెయిన్ లెక్కర్ కేసులో కూడా రాస్తారు. మరి ఇతను తయారు చేసి అమ్మాడు అప్పట్లో, ఇప్పుడు బయటపడింది పెట్టేసేసి అది అప్పుడే అమ్మేవాడు. ఆ తర్వాత జగన్ వెళ్ళిపోగానే చాలా కంట్రోల్ అయిపోయింది లెక్కరు. సౌత్ ఆఫ్రికా కంట్రోల్ అయిపోయింది లెక్కరు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంటే జోగి రమేష్ పిలిచి, ఏందయ్యా నువ్వు వాళ్ళ తమ్ముడితో కబుర్ చేసి, ఏందయ్యా నీకు మంచి కల్తీ లెక్కర్ చేయగలిగిన మగాడు నువ్వు, రాష్ట్రంలో మంచి లెక్కర్ కింగ్ నువ్వు, అట్లా నువ్వేంటి శాంతం ఈ వ్యాపారం వదిలేస్తే ఎట్లాగా, ఏది మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే పాట వస్తుంది చూడండి, నేలను విడిచి ఆకాశాన్ని విడిచి నేల మీదకి వచ్చింది, అట్లా నువ్వు అంత మహానుభావుడు ఏంటి, ఇట్లా నేల మీదకి వచ్చేడు ఏంటి, నువ్వు సరదాగా కల్తీ లెక్కర్ చేసుకో, రేపు పొద్దున్న చంద్రబాబుని బద్నాం చేసేస్తాం, బద్నాం చేసేస్తే అర్జెంట్ గా మధ్యంతర ఎన్నికలు వచ్చేసి చంద్రబాబు దిగిపోతాడు, ఆ తర్వాత మనమే ఉంటాం, అప్పుడు నువ్వు మళ్ళీ కల్తీ లెక్కర్ అమ్ముకోవచ్చు అని చెప్తే చేశాడు ఇతను. టీడీపీ అభిమాని, చంద్రబాబు గారి అభిమాని, టీడీపీ కార్యకర్త జోగి రమేష్ మాట ఎలా ఉన్నాడు? అదే కదా ఎక్సైజ్ వాళ్ళు కూడా వింటున్నారు. అదేందో కొల్లు రవీంద్రతో మాట్లాడకుండా అందరూ అతని మాట్లాడకుండా అంటే జోగి రమేష్ చెప్పినట్టు కల్తీ లెక్కర్ని జోగి రమేష్ మాట ఎవరు వింటారు? వైసీపీ కార్యకర్తలు అయితే వింటారు. అంటే ఇప్పుడు జనార్దన్ రావు నేను వైసీపీ కార్యకర్తలను ఒప్పేసుకున్నట్టే కాదండి. ఇక్కడ అతను తెలుగుదేశంలోనే ఉంటాడు, ఉంటూ వీళ్ళ మాట వీళ్ళ తరపున పనిచేస్తారు. కోవట్ అనమాట. అయితే ఇప్పుడు టీడీపీ కోవట్ అనమాట. జోక్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా జోగి రమేష్ కోవట్లాడు.
అందరు ఆ, అంటే అందుకే మొన్న చంద్రబాబు గారు అన్నారు కదా, కోవట్లు ఉన్నారు ఇక్కడ, వైసీపీ కోవట్లో మా దాంట్లో ఉన్నారని. అయితే ఇది వీళ్ళందరి వల్ల అని ఉంటారు. ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కోవటో కాదో తెలియదు, అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయనకే కదా సూపర్విజన్ లో ఉండేది. ఇప్పుడు ఓవరాల్ గా ఎట్లుందంటే వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు మేధావి అన్నట్టు. కానీ ఒకటి సార్, ఈ వీడియో బయట ఇది ఓకే, ఇది సాక్ష్యమా వాంగ్మూలం ఎలా వాడతారు అనేది ఒకటి, కాకపోతే ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నారు నిజంగా ఇది ఏదో ఈ నకిలీ లిక్కర్ వ్యవహారం డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ బయట, సీరియస్ గా తీసుకుని జోగి రమేష్ మీద యాక్షన్ తీసుకునే వరకు ఏమన్నా వెళ్తుందా? జోగి రమేష్ కి మేబీ వెంట పడతారు, అతను యాంటిసిపేటరీకి వెళ్తాడు, 90% యాంటిసిపేటరీ రావచ్చు. లేదా అక్కడ జడ్జి గారిని కనుక లేదు సార్ ఇది అతను బయట ఉంటే ప్రమాదం అని దాన్ని ఏమంటారు గట్టి కన్విన్స్ చేయగలిగితే కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచవచ్చు. ఇప్పుడు పాత లెక్కర్ కేసులు ఎట్టయితే మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఉంచారో అట్లాగే ఉంచవచ్చు. ఓవరాల్ గా ఏంటంటే రాష్ట్రంలో ఒక పబ్లిక్ లో ఒక నెగిటివిటీ టాక్ బాగా వస్తున్నది బెల్ట్ షాపుల గురించి. ఎందుకంటే పక్కా పల్లెటూరులో కూడా అదేదో కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళినట్టు సెంటర్కి వెళ్ళేసి మందు కొట్టి వచ్చేస్తున్నారు మొగుళ్ళు, ఇళ్లలో రచ్చ నడుస్తుంది. అట్లాగే పనులకు వెళ్లాల్సినోడు పొద్దున్నే అక్కడే బెల్ట్ షాప్ కనబడుతుంది. మనకు కొన్ని సెంటర్లలో ఇవి ఉంటాయి, అక్కడ ఉంటున్నది. అట్లాగే వైన్ షాపులు ఉంటాయి, వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఉంటది, కూర్చుని తాగేసి వస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఆ సిస్టమ్ ని జగన్ కొట్టేశాడనే జగన్ మీద కడుపు అంటుంది. ఇప్పుడు లిక్కర్ తాగుబోతులకైతే సంతోషం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టి 11ంటికి ఏమో తెరిచి సాయంత్రం 7ంటికల్లా 8ంటికి ఏమో క్లోజింగ్ పెట్టేశాడు. తద్వారా పొద్దున్నే వెళ్ళేటప్పుడు అప్పుడున్న ముఠా కూలీలు ముఠా మేస్తులు చెప్పింది ఏంటంటే పొద్దున్నే పని చేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు సార్, తర్వాత తొందరగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, తొందరగా 6-7ంటికల్లా క్లోజ్ చేసేసుకుని, ఎందుకంటే 8ంటికి షాప్ క్లోజ్ అయిపోద్ది అనేసి. అని 8 తర్వాత దొరకేది కాదు. ఎవడన్నా వీళ్ళ దగ్గర 2 బాటిల్లో 3 బాటిల్లో కొనుక్కుని వాడు వీళ్ళకి అమ్మినటువంటి ఉంటే ఉండేది. అది కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తాగలేకపోయాడు. అది మానుబాబులకి తాగుబోతులకి మంచి కోపం వచ్చింది. ప్లస్ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తాగనీయలేదన్నట్టు కోపం వచ్చింది. అది ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైంది. కానీ తాగుబోతుకి సంతోషమే. తాగుబోతుకి సంబంధించిన భార్య సంక్షేమ పథకాలు తీసుకున్నా ఆవిడ కమిటెడ్గా ఉందో లేదో తెలియదు, మొన్న జగన్ ఓడిపోయాడు కాబట్టి. ఆ భార్యలు పర్లేదు, మా ఆయన దాగి రోజు వచ్చి కొడితే బాగానే ఉంటుంది, నాకు మా పిల్లల్ని కొడితే బాగానే ఉంటుంది, మా ఆయన సంపాదన అంతా లిక్కర్ షాప్కి అమ్మేసి డబ్బులు ఖర్చు పెట్టేసుకుని మా ఆయన ఆ సంతోషంలో ఉంటే నాకు చాలు, రేపు పొద్దున ఆయన చస్తే పర్లేదు, నేను బొట్టు తీసేసుకుని రేపు పొద్దున వితంతు పెన్షన్ తీసుకుంటాను, నా బిడ్డలు అనాథ అయితే పర్లేదు, వాళ్ళు రేపు పొద్దున్న చదువులకి సంజయులకి దూరం వాళ్ళు కూడా ముఠాకూలీలుగా తయారైపోతే పర్లేదని ఏ భార్య అయినా అనుకుంటుందా, ఏ ఇంటి మహిళ అయినా అనుకుంటుందా? వాళ్ళు తిట్టిపోస్తున్నారు, ఇప్పుడు తిట్టుకుంటాం బిగినైంది. దానికి తోడు ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ బయటపడేటప్పటికి ఇష్యూ ఇంకొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా అసలు జగన్ ఈ లెక్కర్కి అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ఇదివరకు లెక్కరు పర్మిట్ రూమ్స్ని ఆపేసి దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులను ఆపేసి టైమింగ్ పెట్టి రేట్లు ఎక్కువ పెట్టి అమ్మినా సరే జగన్మోహన్ రెడ్డి కుంభకోణం, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుంభకోణం అని మీరు కన్విన్స్ అవ్వండి. లేకపోతే అంటే ఇక ఇప్పుడు జరుగుతున్న దాని నుంచి డైవర్ట్ అప్ చేయాలనుకుంటున్నారు. ఇదంతా రైట్ కాదనే ప్రయత్నం చెప్తున్నారు. కానీ ఒకటి సార్, నిజంగా ఇది కారణంగా చూపించి దీని ఆధారంగా జోగి రమేష్ గారిని కనుక అరెస్ట్ చేస్తే ఇక నుంచి ఏ కేసు దొరికినా వైసీపీలో పలానా వ్యక్తి ఉన్నాడు లేదంటే పలానా మాజీ మంత్రి ఉన్నాడు అని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా ఇంక ఈ 4 ఏళ్ళపాటు అరెస్టులు ఉంటాయా? మీకు అతని పేరేంటిది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడే మనం అనెథికల్ ప్రాక్టీసెస్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాం. అనెథికల్ ప్రాక్టీసెస్లో పీక్ స్టేజ్. అక్కడ సరైన దర్యాప్తులు జరపనీయకుండా జరిపిన దర్యాప్తు వాస్తవాలను వక్రీకరించుకుంటూ కేంద్ర సంస్థల దగ్గరనే మేనేజ్ చేస్తుంటే సుప్రీంకోర్టు పట్టుకుంది, ఏందిరా ఇదని. ఆ అధికారిని తీసి పక్కన పెట్టింది, అతను ఆ బృందంలోనే ఉండకూడదని చెప్పింది, అవినాష్కి బెయిల్ ఇచ్చింది, అరెస్ట్ చెయ్యొద్దని చెప్తే ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడే బెయిల్ ఇచ్చేయండి అని సిబిఐని ఆదేశించిన తొలి కేసు ఆంధ్రాకి సంబంధించి. అంత సీన్ జరిగింది అంటే ఎంత ప్లాన్డ్గా అప్పుడే జరిగింది అది. ఇంకోటి ఎవడు దస్తగిరి అనేటటువంటి నేను గొడ్డలతో నరికానండి, గుండె మీద వేసానండి, నాకు సో గంగిరెడ్డో అతని పేరు ఏదో ఎర్రగంగిరెడ్డో ఏదో చెప్పాడు, బాగానే ఉంది. కేసు అట్నుంచి కాకుండా దాన్ని తీసుకొచ్చి వెనకాల మొదట్లో నాకు తెలియదండి ఎవరు చెప్పారు, ఆ తర్వాత అనుకుంటున్నారంటండి నేను విన్నానండి, ఆ తర్వాత లేదండి జగనే చేయించేశాడని. ఇవన్నీ అతను ఏది ముందు రిమాండ్ రిపోర్ట్లో చెప్పాల, ఆ తర్వాత అప్రూవర్ అని నాకు చెప్పిన రిపోర్ట్. ఏ బేసిస్ మీద? అక్కడే ఒక అనెథికల్ ప్రాక్టీసెస్ బిగినైంది, కేసు టర్న్ ఇదే ఎక్కడో ఎందుకు మీకు అంటే పబ్లిక్ని ఎంత వేరు వేదవల్ని చేయొచ్చు,
కోడికత్తి జగన్ తనే కోసుకున్నాడు, అవును రాయి జగన్ తనకి తనే వేసుకున్నాడు, ఎంచుకున్నాడు రాళ్ళు. వివేకానంద రెడ్డి అతని అదృష్టం వల్ల ఏంటంటే ఆ రోజున పులివెందుల్లో లేకపోవడం, ఆ రోజున జగన్ పులివెందుల్లో ఉండుంటే గనక గొడ్డలతో నరికేసి కడిగేసి భారతి తుడిచిచ్చింది, ఆ తర్వాత ఇంట్లో పడుకున్నాడు అని కూడా ఇచ్చేవాళ్ళు రిపోర్ట్లు. అలా అతను ఆ రోజున లేకపోవడం, అక్కడి నుంచి రావడం వల్ల అతను బతికిపోయాడు. ఆ తర్వాత చూస్తే లేదు జగన్ అతను ఏది ఆ ఫోటోలు వీడియోలు కూడా ఏం మేం చేశారు, చేతిలో గొడ్డలు పట్టుకున్నటువంటి అంటే అతనే చంపాడు. ఎందుకు చంపుతాడయ్యా? అతను వివేకానంద రెడ్డికి టికెట్ ఇస్తే వద్దన్నాడు. అసలు ఇచ్చినోడే జగన్మోహన్ రెడ్డి, ఇచ్చేవాడు ఇచ్చేవాడే జగన్మోహన్ రెడ్డి అయితే అతనే వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అతనే ఈ పార్టీ తీసేసుకుంటాడు అనేటటువంటి ఒక పెచ్చగా స్టేట్మెంట్ ఇచ్చేసి కథ నడిపితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇది ఏది మొన్నటిదాకా లెక్కర కొమ్ముకోవడం అంటే ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చివరికి మొన్న ఏసీబీ జడ్జి గారే అన్నారు ఎవడాడు చెప్పడానికి వీళ్ళు చేయడం ఏంది అని మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. అట్టేస్తారండి అని హైకోర్టుకి వెళ్ళారు. ఇట్లా నడిచిపోయింది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఇది ప్రిపేర్డ్ గా ఉండాలి. నిరంతరం దొంగ కేసులు పెట్టబడును. ఏ ఇష్యూలోనైనా మిమ్మల్ని తీసుకెళ్తారు, దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి జగను 25 ఏళ్ళు రాకుండా 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాకుండా ఇటు తెలుగుదేశం 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే ఇక వీళ్ళని అందరూ నన్ను అడిగితే శ్రీలంకకో నేపాల్కో లేకపోతే తెలంగాణకో అక్కడికి వెళ్ళి బతికేయడం బెటరు ఈ రాజకీయాలు వద్దనేసి వీలైతే కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా సమర్పించుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక నా జోలికి రావద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, మీరే ఏలుకోండి అయ్యా దొర అని చెప్పేసి వెళ్ళిపోవాలి. పార్టీలు మారితే మళ్ళీ అక్కడ ఊరుకోరండి. పార్టీలు మారిన వాళ్ళ మీద కేసులు పెడతారు. జస్ట్ ఇప్పుడు ఆ వినుత అది ఏమైంది అంతే. పార్టీలు మారినంత మాత్రాన్ని ఏం లేదు అక్కడ. వాళ్ళని కన్విన్స్ చేసి అవతలకి వెళ్ళడం బెటర్. అలా కాదు 15-20 ఏళ్ల దాకా అవలేదు, రేపు పొద్దునే పొరపాటున పవర్ మారింది అనుకోండి, మారితే ఏమైపోతుంది? ఇప్పుడు మళ్ళీ కొత్త పోలీసులు ఇప్పుడు పోలీసులు అప్పుడు జైలుకి వెళ్తారు. ఇప్పుడు మన జైలుకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వీరోచిత ప్రదర్శన ఉంటుంది. అట్లాగే రేపు పొద్దున ఇప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ రేపు విచారించడం ప్రారంభిస్తారు. ఏం జరుగుతాయి అప్పుడు? ఇది ఒక నిరంతర ప్రక్రియ. రాబోయే 25 ఏళ్ల ఆంధ్ర భవిష్యత్తు రాజకీయాలని సర్వనాశనం చేయడానికి ఒకనాటి రౌడీయిజం ఫ్యాక్షనిజం రాజకీయాన్ని ఇప్పుడు అధికార పక్షాలే స్వయంగా ప్రోత్సహిస్తున్నటువంటి అరాచక పరిస్థితి. వైసీపీ కూడా ఈ రాజకీయాలు నేర్చుకోవాలేమో, ఇక నేర్చేసుకుంటారు. ఈ ట్రిప్ నేను అంటోంది అదే. నాకు భయం వేసేది ఏంటంటే వీళ్ళదే ఒక భయం అయితే వీళ్ళ వలన సమాజం ఇప్పుడు ఒక రకమైన కూలారు, రేపు వాళ్ళు వస్తే చాలా చాలా డేంజర్. అదే కదా. ఎందుకంటే క్రిందసారి మనలాంటి వాళ్ళకి గట్టిగా తగులుకున్నాం, ఇదిగో అది తప్పు ఇది తప్పు. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఏంటి, లేకపోతే చంద్రబాబు జోగి రమేష్ ఇట్లాంటిది మాట్లాడినప్పుడు మనల్ని తిట్టుకుంటున్నా మనం ఆ కన్విన్సింగ్ గా మాట్లాడగలిగాం. ఏంటిదే ఇప్పుడు చూస్తుంటే మనం కన్విన్స్ చేస్తానని అంగీకరించేప్పుడు మనల్ని దబాయిస్తారు, తిడతారు. అప్పుడు జరగలేదా అని. ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం తప్పు తప్పని అంటున్నాం, రైట్ రైట్ అంటున్నాం. తప్పుని తప్పు రైట్ రైట్ అనకుండా కనుక రాజకీయం వెళ్ళిపోయిందంటే నాయకులు ఇద్దరు వాళ్లే జైళ్ళకి పోయారు. రేపు పొద్దున ఇంకేంటి మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి? రైట్, చూద్దాం. మొత్తానికి నకిలీ లిక్కర్ వ్యవహారం మొత్తం మీద ఎటు తిరిగి ఎటు మలుపు తిరగబోతోంది, దీని కథ స్క్రీన్ ప్లే ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే సిట్ ఏం చెప్పబోతుంది? ఇప్పుడు సిట్ వేశారు, ఆ సిట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అవ్వబోతున్నారు, ఎంతమందిని రిమాండ్కి పంపించి విచారణ చేస్తారు, అందులో ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు జోగి రమేష్ పేరు తెర మీదకి వచ్చిందా, ఇక ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ వేచి చూడాల్సిందే.